ఏపీలో నెక్స్ట్ సీఎం గా ఎవరు రావాలనుకుంటున్నారు? జై జగన్. ఎందుకని? ఎందుకనంటే ఇవన్నీ ఎవరు మీ బాబు ఎవడు బాబు చూడరు, ఎవడు బాబు చూడరు. పేద ప్రజల కోసం చూస్తుంది జగన్. అది మా డాక్టర్ గారు కొడుకు. ఒక్క రూపాయికి వైద్యం చేసిన డాక్టర్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన కుమారుడు. ఆ జీన్స్ ఎక్కడికి పోవు. ప్రజల కోసం వైద్య విజ్ఞానానికి ఎంత ఇచ్చేసాడు సార్ అమ్మా, చెప్పమ్మా. డాడీ ఎన్ని విధాలుగా చెప్పినా కూడా 175 అన్నారు కదా. ఎవడో నీచ్ కమ్యూని కుర్తీలు ఎవరు ఉంటా 1-2 పోతాయేమో, కానీ 173, 74 1-2 పోతాయి. వాళ్ళు ఇంకా ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు. ఏది దశాబ్దాలుగా తరతరాలుగా ఫోన్ కనిపెట్టినాడు ఎవడో ఉన్నారు చూసారా, వాళ్ళకి నమ్ముకున్న వాళ్ళు ఏది అడుక్కుండా ఉన్నారు సార్, వాళ్ళు ఉన్నారు. మేము అట్లా కాదు, టెక్నికల్. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఒక సైకోరాడి యూజ్లెస్ ఫెలో చూడాలి. నా సినిమాలు చాలా చేసి నా స్టోరీలు మొత్తం చేశాడు, అయినా కూడా వద్దు. నా సినిమాలు అయినా కూడా వద్దు. ఎందుకంటే సార్ యూజ్లెస్ ఫెలో 14 సంవత్సరాలు చేసి వాడు సినిమాలు చూసుకున్నాడు, కానీ తన భవిష్యత్తు అన్నయ్యని కోసం చూస్తున్నాడా? అన్నయ్యని కానీ కాపాడా? వద్దు. చెప్పమ్మా, అందరికీ తెలుస్తాలి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఉన్నాడు, అతన్ని అన్ని హింసలు పెట్టారు. అతని కోసం ఒక్కరోజైనా సరే ప్రశ్నిస్తాను. ఏం ప్రశ్నిస్తాను అని ప్రశ్నే ప్రధాన. అతను అమ్మా నేను అన్న మాటలు కానీ ఫాలో అవ్వచ్చు, కానీ తనకి మైండ్ బ్లాక్. యాక్టరే అమ్మా. ఏంటిమా ఇబ్బంది నీకు? ఇప్పుడు అంటున్నారు నెక్స్ట్ సీఎం గా జగన్ గారు కనుక గెలిస్తే మన రాష్ట్ర ప్రజలంతా బీహార్ గానీ పాకిస్తాన్ గానీ పారిపోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన బారి బొమ్మను డాడీ నేను బిడ్డ మీరు ఆడపిల్లలు షూట్ చేస్తున్నారు, రియల్ చెప్తున్నా. నాకు నేను నెంబర్ 1 డి డేవిడ్ నెంబర్ 1 ఫైర్ సోర్స్ నెంబర్ 1 టీడీపీ హయాంలో. అయితే కౌలు సభ చచ్చిపోయాడు, చతురు కాదు, ఫైర్ సర్వీస్లో నేను నెంబర్ 1. అయినా కూడా వాళ్ళ నియోజకవర్గం కావాలని నా మీనాన్ని పంపించి, నా ఎస్పీ మీనాన్ని పంపించేసి అతను రికార్డు తారుమారు చేసి పంపించాడు. అయినా కూడా నాకు ఉద్యోగం రాలా. కానీ అయినా కూడా నేను ఎప్పుడు ఆఫీస్ చుట్టూ తిరగలా. అది నచ్చలేదేమో, అతనికి నచ్చలేదేమో. నేను ఎప్పుడైనా భారత బౌండి. నేను 10 మందికి అన్నం పెట్టాను. ఇప్పటికైనా సరే అన్నపూర్ణ లాంటి వాడిని, ఏది అక్కినే నాగేశ్వరరావు కుమారుడు లాంటి వాడిని 10 మందికి అన్నం పెడతాం, కానీ ఒక నోటు కాడు కూడదేను. వాడి బొంద, వాడి స్థాయి ఎంత, వాడెంత అని ఆయన అనకూడదు. యాక్టర్ సారీ ఎక్స్క్యూజ్ మీ జగన్, ఎక్స్క్యూజ్ మీ పవన్, నువ్వు నా సినిమాలు చేసావు కాదంట్లా, నా స్టోరీలు మొత్తం చేసావు కాదంట్లా. కానీ ఒకటి మాట్లాడేటప్పుడు ఒక రకంగా నాన్న ముందు మనం ఏం మాట్లాడు, తనేం మాట్లాడే జ్ఞానం లేకుండా మాట్లాడు. నేను చదువుకున్న నా కొడుకుని, తరలు బాళ్ళు ప్రతి పల్లెటూరులో చదువుకున్న నా కొడుకుని నాకెంత జ్ఞానం, నీకేం జ్ఞానం లేదేంటి? అసలు ఎందుకని నువ్వు అట్లా ఉన్నావు? లేకపోతే అసలు వాడి కొమ్ము కాయటమైంది. ఎవరది? ఎవరు? యూజ్లెస్ టాక్. అమ్మా వాళ్ళకు కూడా మనసులో ఉంటుంది. వాళ్ళకు కూడా చూడు, తప్పు దొంగతనం చేశాను అనుకో తల్లి, నేను దొంగనని ఉంటుంది. కానీ ఒకటి నేను దొంగను కాదు నిరూపించుకోవడానికి. వీళ్ళంతా దొంగలు. ఆ రోజు ఏం చేసినా ఈరోజు రామాయపట్నం పూర్తయింది. రేపు వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయితే వాటిలో కదా ఇచ్చినారా పైన నా వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయింది. నా రాయలసీమ వాళ్ళు బాగుంటారు బిడ్డ, అంతే. ఆడి బొందా ఏదో అనుకుంటారు, కళ్ళకి పగలు కాదు. నేను కూడా 8 మీటర్ కడతా అంట. 7 మీటర్ కట్టగలనా? నా ప్రియురాల కోసం 7 మీటర్ కట్టి పాటలు పాడుకుని నేను కట్టగలనా? నా స్థాయి ఎంత, నేనంత తెలుసుకోమను. అనవసరంలో ఇంకా వేస్ట్ మా. కానీ ఒకటి డాడీ నేను చెప్తున్నాను, పిచ్చి కళ్ళ కనొద్దు. చూడు ముద్రగడ పద్మనాభాన్ని ఏం చేసావు? పెద్ద చిన్న లేకుండా సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఏమైనా కమిట్మెంట్ చేసావు? ఏదైనా వీడియో ఉందా? యూజ్లెస్ థింగ్ మాత్రం వద్దు. ఇప్పుడు